హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మేమందరం ఎక్కడికి వెళ్తున్నాము అంటే కోటిలింగాలకు అనమాట. యాక్చువల్గా ఈరోజు మమ్మీ డాడీ యానివర్సరీ అండ్ మండే కూడా. సో వీఆర్ గోయింగ్ టు కోటిలింగాలు, శివుడి టెంపుల్. నేను ఇది చిన్నప్పుడు ఒకసారి వెళ్ళినాను గైస్, అండ్ నౌ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను అనమాట. తాతయ్య, నేను, మమ్మీ, డాడీ అండ్ తమ్ముడు. రబ్బర్ గాజుల సాంగ్ ఈజ్ సచ్ ఎ వైబ్ గైస్. నా ఫేవరెట్. అసలు కార్ ఎక్కుతానే నాకు మైండ్లోకి వచ్చే సాంగ్ ఏదన్నా ఉంటే అది ఇదే గైస్. నా ఫేవరెట్. యమ దొంగలో ఆ మూవీ కూడా నా ఫేవరెట్ గైస్. పెట్రోల్ పట్టించుకునేసి వెళ్తూ ఉంటే నాకైతే ఆకలి అవుతుండే. సో నేనైతే చెప్తే మా డాడీ అయితే ఒక సైడ్ కాపాడనమాట. స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము, ఇంకా అదైతే తింటూ ఉన్నాను. నా తమ్ముడు అయితే స్ప్రైట్ ఏదో తెచ్చుకున్నాడు, వాడికి స్వీట్ కార్న్ తినే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఇంకందరం అలా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం గైస్. మధ్యలో అయితే కొన్ని చినుకులు పడ్డాయి. మాకైతే భయం వేసింది, మొత్తం ట్రిప్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, స్పాయిల్ అవుతుంది అని చెప్పి. బట్ కానీ మళ్ళీ ఆగిపోయిందనమాట. అండ్ మేమైతే కోటిలింగాలకి అయితే ఎంట్రీ అయిపోయినాం గైస్. టోల్ గేట్ దగ్గర ఇంకా మనీ పే చేసేసి మేమైతే వెళ్తున్నాం అనమాట. అండ్ నాకైతే నా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తున్నాయి. నేను చెప్పాను కదా ముందు ఒకసారి వచ్చినానని, అప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చినాము, అంటే మా రిలేటివ్స్ కూడా. బట్ కానీ మేము ఇప్పుడు మా ఫ్యామిలీ మాత్రమే వచ్చామన్నమాట. అండ్ మా డాడీ అయితే కార్ పార్క్ చేసేసి పంచ కట్టుకుంటూ ఉన్నాడు. టెంపుల్ కదా, సో మస్ట్ అండ్ షుడ్ గైస్. యానివర్సరీ కాబట్టి మా మమ్మీ అయితే ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. అండ్ రాగానే ఇలా షాపింగ్ ఉండింది. అండ్ ఫస్ట్ మేమైతే టెంకాయలు అవన్నీ పూజ సామాన్లు అయితే తీసుకున్నాము. ఇదే నా ఫుల్ డ్రెస్ గైస్. ఎలా ఉందో చెప్పండి. ఇవన్నీ తీసుకునేసి మమ్మీ వాళ్ళు అయితే నేను వెయిట్ చేపిస్తున్నాను, మాటికి నేను వీడియోస్ తీసుకోవాలి, ఆగండి మమ్మీ అని చెప్పి. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం గైస్. అండ్ నేనైతే మధ్యలో ఆపాను అనమాట, మమ్మీ వాళ్ళకి యానివర్సరీ చెప్పి ఏదన్నా చెప్పుకొని. ఇంకా అలా దాని తర్వాత అయితే క్యూ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళు నన్ను అయితే అరిచారనమాట. ఇప్పుడు కూడా మొబైల్ అని. ఒక యూట్యూబర్ అయ్యింది, ఆ కష్టాలు నాకు మాత్రమే తెలుస్తాయి గైస్. పెద్ద యూట్యూబరా చిన్న యూట్యూబరా అని కాదు కానీ, బట్ వీ హ్యావ్ టు టేక్ ద వీ. అందుకే గైస్, మీరు నా కష్టాన్ని అయితే గుర్తించి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే, నాకు చిన్నప్పుడు అసలు పెద్దగా టెంపుల్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇప్పుడు ఇష్టం గైస్. నాకు ఐ వుడ్ లవ్ టు గో. అండ్ నాకైతే ఒక వరల్డ్లో ఉన్నట్టు అనిపించింది గైస్. అంటే మొత్తం మన చుట్టూ అంతా లింగాలే ఉంటాయి, ఎటు చూడు మీకు శివుడి లింగాలే గైస్. నిజంగా చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే ఈ టెంపుల్. ఇంకా గుడిలోకి రాగానే ఇలా వీడియో తీస్తున్నాము. ముందర వాళ్ళని అయితే అరిచారు, వాళ్ళు వీడియోస్ తీయద్దని చెప్పి. సో నేనైతే తీయలేదు. ఇలా డబ్బులు వేసేసి మేమైతే బయటకు వచ్చామన్నమాట. మా మమ్మీ అయితే ఇక్కడ అలా మొక్కుని తన కోరిక అయితే చెప్పుకుంటుంది. బయటికి రాగానే లడ్డు షాప్ నేను గైస్. ఫస్ట్ నేనైతే లడ్డు తీసుకున్నాను అనమాట. మా డాడీకి చెప్పాను నాకు ఆకలి అవుతుంది, సో నువ్వు తీసుకో డాడీ అని చెప్పి. ఇంకా మా డాడీ మేము అయితే తీసుకునేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి గైస్. మీరు కోటిలింగాలకు వస్తే ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళని మీరైతే దర్శనం చేసుకోవచ్చు. అంతకుముందు అయితే బయట అయితే మనకి వర్షం స్టార్ట్ అయిపోయింది, సో ఇట్ సైడ్ కొంచెం కవర్ ఉండింది, అంటే పైన రేకులు వేసేది. అందుకని మా మమ్మీ అయితే ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టేస్తుంది. దాని తర్వాత అయితే మా డాడీ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకునింది గైస్. ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి. గైస్ మీకు విషయం చెప్పాను, ఈ టెంపుల్కి నేనైతే ఫ్యామిలీస్ ఎక్కువ వస్తాయనుకున్నాను, బట్ నో గైస్, ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. మా ఫ్రెండ్స్ ఉన్నారు గైస్, దేనికి పనికిరాదు, ఎక్కడికి రారు. మేము మిడ్స్ కాలేజ్ కదా, హాస్టల్స్కి వెళ్దాం రండి అంటే ఒకరు వస్తే ఒకరు రారనమాట. అంత వేసి నా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎంత బాగా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చారంటే గ్యాంగ్లు. ఐ విష్ గైస్, కానీ మా వాళ్ళకి అంత సీన్ లేదు. ఇట్స్ ఓకే గైస్. నుంచి మనకైతే ఇంకా టెంపుల్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి గైస్. నాకైతే ఈ విగ్రహం చాలా కలగా అనిపించింది. నేను కొంచెంసేపు అక్కడే ఉండి చూసేసి మళ్ళీ వెళ్ళాను అనమాట. అండ్ మనకు టెంపుల్స్ అయిపోయాయి, అవన్నీ ఎందుకు వీడియోస్ తీయలేదంటే అక్కడ ఆపుతున్నారు గైస్. మనం ఎందుకు తిట్టించుకోవడం అని చెప్పి నేనైతే వీడియోస్ తీయకుండా ఆపేసాను అనమాట. సో సారీ గైస్. అండ్ దీని తర్వాత అయితే మీరు చూడాల్సింది ఏమన్నా కోటిలింగాల్లో అంత ప్రత్యేకంగా ఉంది అంటే ఇదే గైస్. అంటే ఇది కొంచెం గ్యాలరీలా పెట్టారనమాట లింగాలన్నింటినీ, చాలా బాగున్నాయి. ఇప్పుడు నమ్మచ్చు గైస్ కోటి లింగాలు ఉంటాయని చెప్పి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నమ్మబుద్ధి కాలేదన్నమాట. చాలానే ఉన్నాయి, 1 crore ఈజీగా ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆ పెద్ద లింగం అయితే చాలా బాగుంది, దానికి ఎదురుగా నంది అనమాట, అది కూడా చాలా బాగుంది. ఇక్కడంతా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. నేను కూడా ఒక రీల్ చేశాను అనమాట. ఆ రీల్ చూడాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. నేను యూట్యూబ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, బట్ చాలా ముందు అప్లోడ్ చేశాను అనమాట. ఇది August 4th మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే.
అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంత లేట్గా అప్లోడ్ చేయడానికి రీజన్ ఏం లేదు గైస్, కాలేజ్ అనమాట. నేను కాలేజ్ ఉండడం వల్ల ఎక్కువసేపు ఎన్ని వీడియోస్ ఎడిట్ చేయలేకపోతున్నాను. అంటే షార్ట్స్ అయితే ఈజీగా అయిపోతుంది, బట్ లాంగ్ వీడియోస్ చేయడం కష్టం కాబట్టి. అండ్ ఇక్కడ 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇట్లా ముందరికి వెళ్తే మళ్ళీ ఇంకో లింగం అయితే ఉందన్నమాట. ఈ లింగం దగ్గర నేనైతే రీల్ చేశాను గైస్. యాక్చువల్గా అక్కడ ఎక్కువ రష్ ఉండింది, ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ చేశాను నేనైతే. మమ్మీ డాడీకి అయితే లైట్గా ఆకలి అయితే స్టార్ట్ అయింది గైస్. ఈవెన్ నాకు కూడా 3 o'clock అయిపోయింది. అందుకే ఇక్కడ మళ్ళీ చూసారా ఇట్లా విగ్రహాలు పెట్టి దానిపైన ఇట్లా క్లోజ్ చేశారనమాట. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. దీని తర్వాత మేమైతే షాపింగ్లో 2 చెక్కవి ఎలిఫెంట్స్ తీసుకున్నాను. గ్రీనిష్ కలర్లో ఉన్నాయి గైస్ అవి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అమ్మవారి పక్కన పెట్టాలి అంటే మమ్మీ తీసుకునిందనమాట. అదిగో అక్కడ ఉన్నాయి కదా అవే గైస్. అవి చాలా ఎక్కువ రేట్ చెప్పారు, నాకైతే వర్త్ అనిపించలేదు. బట్ మమ్మీకి ఇష్టం అని చెప్పి డాడీ వెళ్ళి సర్ప్రైజ్గా తీసుకొని వచ్చాడనమాట. దాని తర్వాత అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా మంచి హోటల్ ఏది ఉంది అని చూస్తుంటే ఇక్కడ ఒకటైతే ఉందన్నమాట. ఈ హోటల్ అయితే ఎంటర్ అయిన వెంటనే ఉంటుంది అనమాట. నిజంగా కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. టేస్ట్ మాత్రం అదిరిపోయింది గైస్. ఈవెన్ చూడ్డానికి కూడా ఇది చాలా బాగుంది. అంటే మొత్తం నేచర్ ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే. వెళ్ళాము, ఆల్మోస్ట్ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి వెజ్ ఐటమ్స్. మేమైతే ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఒక విలేజ్ వైబ్స్ వస్తాయి గైస్, ఏందో హట్స్ లాగా ఉన్నాయి అనమాట. ఇక్కడ కూర్చుందామంటే వాళ్ళు అక్కడ రెనోవేట్ చేశారు. సో అదేదో విఐపి ఫ్యామిలీ హాల్ ఉందంటే ఇంక అక్కడికి వెళ్ళామన్నమాట. జస్ట్ నార్మల్ రూమ్ ఉంది, బట్ ప్రైవేట్గా ఉందన్నమాట, ఏం లేదు గైస్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట. బట్ ఏదో రెనోవేట్ చేసి క్లీన్ లేదు కాబట్టి మేమైతే అక్కడ కూర్చోలేదన్నమాట. ఇంకా వెళ్ళాము. ఇక్కడ వీళ్ళు రిసీవింగ్ కూడా చాలా బాగుంది గైస్. మన మదనపల్లిలో నాకు ఏ రెస్టారెంట్లో అట్లా అనిపించలేదు. వీళ్ళు పిలిచి మరీ చేస్తున్నారనమాట. జస్ట్ నార్మల్గా ఇలా ఉందన్నమాట. ఇంకా కూర్చున్న వెంటనే నేనైతే మెన్యూ తీసుకొని చెక్ చేస్తే నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ప్రైజెస్ అంతా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి గైస్. మా డాడీ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. నేను ఇంకా నాన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా మా మమ్మీ నేను అవి తీసుకున్నాం అనమాట. మష్రూమ్ ఫ్రైడ్ రైస్, గోబీ ఫ్రైడ్ రైస్ అండ్ జీరా ఫ్రైడ్ రైస్ అయితే మేమైతే ఇంకా ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు తిందామని చెప్పి అనుకొని. ఫుడ్ అయితే చాలా బాగుంది, చెప్తున్నాను కదా, చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అక్కడ టేస్ట్ చేయండి. అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా వర్త్ అనమాట. ఇక్కడ బేకరీకి వచ్చామన్నమాట, మయూర్ ఇది. ఇక్కడ వచ్చి ఇంకా కేక్ తీసుకుందాం అనుకున్నాం. మమ్మీ వాళ్ళ యానివర్సరీ కదా, కట్ చేద్దాం ఎక్కడైనా రోడ్లో అని చెప్పి. బట్ అది మొత్తం తారుమారైందనమాట. ఫస్ట్ మనకి చాక్లెట్ది కూడా 1 kilo ఉందని చెప్పారు. బట్ లాస్ట్కి ఫైనల్గా 1/2 kilo దొరికితే తీసుకొని వచ్చామన్నమాట. మేము అలా రోడ్ మీద వెళ్తూ ఉంటే ఫుల్ వర్షం వచ్చేసింది. సో రోడ్ మీద కట్ చేయలేకపోయినాము. అండ్ వర్షం ఆగే టైంకి నైట్ అయిపోయింది అనమాట. సో ఆ లైటింగ్లో చేయలేకపోయినాం అనమాట. బట్ ఒక ప్లాన్ ఉంది గైస్ నాకు, ఆ ప్లాన్ వల్ల అక్కడ కట్ చేసాం గైస్. ఇన్స్టాలో అయితే ఒక రీల్ అయితే ట్రెండ్ అవుతుంది అనమాట. రబ్బర్ గాజులు సాంగ్ పెట్టి ఇలా ఊపుతారు కదా, అదైతే మేము ట్రై చేస్తున్నాము. చాలా టేక్స్ తర్వాత అయితే ఒకటైతే వచ్చిందనమాట. మా తాత అయితే వీళ్ళేం మెంటలా అన్నట్టు చూసి అన్నాడు గైస్. దాని తర్వాత అయితే మేమైతే ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఇదైతే మదనపల్లికి బెంగళూరు రోడ్ కొంచెం దూరం వస్తుంది అనమాట. చాలా బాగుంది కదా, రీట్రీట్ రెస్టో అని చెప్పి. నేను ఆల్రెడీ ఒకసారి వచ్చిన్నాను మా ఫ్యామిలీతోనే, ఇది సెకండ్ టైం అనమాట. ఇక్కడ మేము కేక్ కట్ చేసుకోవచ్చా అంటే వాళ్ళు ఓకే చెప్పారనమాట. ఇంకా నైట్ డిన్నర్ కూడా ఇక్కడే చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయినాము. అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. మీరు ఈవినింగ్ టైం వస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే మనకు ప్రొజెక్టర్ వేసి మ్యూజిక్ పెడతారనమాట. లాస్ట్ టైం నేనైతే IPL చూసాను గైస్, ఇట్స్ రియలీ సూపర్. ఫస్ట్ ఇంకా వెంటనే కేక్ కట్ చేద్దామని చెప్పి కూర్చున్నాము. మమ్మీ డాడీ అయితే ఇద్దరు కేక్ హ్యాపీగా కట్ చేశారు గైస్. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా వాళ్ళిద్దరు తినిపించుకున్నారు అని తాతయ్య దాని తర్వాత తినిపించాడు అనమాట. ఇంకా సరే అని చెప్పి అవన్నీ ఏం వీడియోస్ తీయలేదు గైస్ నేను. దాని తర్వాత మళ్ళీ అలా చూసాను అనమాట. అంబియన్స్ చాలా బాగుంది కదా, మనకి ఫ్రెండ్స్తో వస్తే ఇంకా బాగా టైం స్పెండ్ చేయొచ్చు గైస్ ఇక్కడ. ఇంకా అలా ఉన్నాను. దీని తర్వాత మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం గైస్ అందరం. ఫొటోస్ తీసుకోవాలని చెప్పి అతి కష్టం మీద అందరి దగ్గర నేనైతే మార్పించాను అనమాట. ఇంకా సరే అని చెప్పి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. చికెన్ బిర్యానీ 3 ఇచ్చాము. అండ్ దాని తర్వాత అయితే చిల్లీ చికెన్ అండ్ చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ ఇచ్చాను. టేస్ట్ అయితే బాగుంది, బట్ కానీ కొంచెం ప్రైజెస్ ఎక్కువ గైస్. ఇక్కడ ఈ బిర్యానీ మనకైతే 320 పడింది అనమాట ఒకటి. టేస్ట్ బాగుంది, ప్రైసెస్ కొంచెం ఎక్కువే. ఇంకందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇలా తిన్న వెంటనే మా మమ్మీకి, మా తాతయ్యకి, ఈవెన్ నా ఫ్యామిలీ మొత్తానికి కాఫీ తాగడం అంటే అలవాటు. సో కాఫీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఇంకా దాని తర్వాత అంతే గైస్, ఈ డే మాకు ఇలా గడిచిందనమాట. మమ్మీ వాళ్ళ యానివర్సరీ. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా మమ్మీ డాడీ కూడా, అంటే మా డాడీకి కూడా పొలం దగ్గర ఉండి కొంచెం
స్ట్రెస్ ఉండే. సో అది కూడా బాగా అయిపోయింది అనమాట. దీని తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం గైస్. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ దట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.